వాళ్ళని వేదిక మీదకి పిలిచి మాట్లాడించేద్దాము. ఇద్దరు పృథ్వీ గారిని ఒకటేసారి వేదిక మీద చూడాలి అని మా కోరిక. ఒకళ్ళు 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు అయితే, ఇంకొకళ్ళు కూడా ఇంచుమించుగా 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నటువంటి పృథ్వీ గారి అనుకుంటాను. పెళ్లి సినిమాతో ఆయన్ని మనం ఒక నెగటివ్ షేడ్ ఆఫ్ క్యారెక్టర్లో చూసాము, అండ్ ఆ తర్వాత యానిమల్ సినిమాలో కూడా రీసెంట్గా చూసాము. ఇన్వైటింగ్ పృథ్వీ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే మా ఖడ్గం సినిమా నుంచి ఆయన పేరే 30 years ఇండస్ట్రీగా మారిపోయింది. వర్సటైల్ యాక్టర్ పార్ ఎక్సలెన్స్ పృథ్వీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్సో ప్రణీత్ రెడ్డిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రణీత్ స్టెప్ వేసుకుంటూ వస్తున్నాడు స్టేజ్ మీదకి. అంటే మేము ఎలాగైనా సరే స్టెప్ అడుగుతామని తెలిసి స్టెప్ బై స్టెప్ కూడా వచ్చాడు. ప్రణీత్, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? సుమా ఆంటీకి ప్రణామాలు. సుమా అక్క. సుమా ఆంటీకి ప్రణామాలు. అంకుల్ థ్యాంక్ యూ. ఈ మధ్య కోర్టులో కూడా బ్యాన్ చేసేసారు తెలుసా ఈ పదం. ఓకే, సో ముందు ఇక్కడి నుంచే మొదలు పెట్టేద్దాం. లైలా, నేను విశ్వక్సేన్ గారు వాళ్ళ నాన్నగారికి చెప్పామాట. రామ్ చరణ్ గారి ఎంగేజ్మెంట్ అప్పుడు అది బాగా వైరల్ కూడా అయింది. అది అప్పుడు హీరో గారు వస్తున్నప్పుడు ఒక మాట చెప్పాము, ఇతను పెద్ద స్టార్ అవుతారండి ఫ్యూచర్లో అని చెప్పి. అలాగే అయ్యాడు ఆయన. ఈ సినిమాలో వస్తున్నారు అనుకుంటా, వచ్చాక మాట్లాడితే బాగున్నాను. చిరంజీవి గారు ఇంకా రావడానికి కొంచెం టైం పడుతుంది పృథ్వీ గారు, మీరు కంటిన్యూ చేసేయచ్చు ప్లీజ్. ఈ మా సినిమా డైరెక్టర్ గారు రామ్ నారాయణ గారికి నిజంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయాలి. నేను పిలిపించి క్యారెక్టర్ అండి మన అభిమన్యు సింగ్ గారు ఆపోజిట్గా మేకల సత్య అనే ఒక క్యారెక్టర్ అది. సో ఆ క్యారెక్టర్ మాకు క్లీన్ షేవ్ ఉండాలండి అంటే, సార్ మీరు క్యారెక్టర్ ఇచ్చారు, నేనేమో తమిళ్లో విక్రమ్ గారి సినిమాలో మెయిన్ విలన్ చేస్తున్నాను, ఆ గెడ్డం అది తీసేస్తే ఎలా సార్ అండి అంటే, లేదండి ఇది వైట్ చేద్దాం అని చెప్పి ఆయన నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చారు. అలాగే మా హీరో విశ్వక్సేన్ గారు కానీ, రామనారాయణ గారు కానీ, అలాగే కెమెరామెన్ గారు చాలా అద్భుతంగా చూపించారు. అభిమన్యు సింగ్ గారు అయితే దమ్కి మటుకు చాలా బాగా ఇచ్చారు. ఇంకోటి అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ, సుమగారు మేకల సత్యాన్ని పట్టరండి రా అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయిరా అన్న, ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా ఏనండి 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబర్దలు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏమిటో నాకు అర్థం అవ్వాలి. అలాగా మాకు అన్నీ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు. అలాగే ఈ సినిమాలో అభిమన్యు సింగ్ గారు అయితే నేను సెట్లో ప్రతిరోజు చెప్పేవాడిని, మీరు అసలు ఎనర్జీ లెవెల్ అద్భుతంగా చేశారండి. ఆయనతో కలిసి పనిచేయటం నిజంగా ఒక అదృష్టం. అలాగే విశ్వక్సేన్ గారు ఈ సినిమాలో ఆ లేడీ గెటప్లో 48 ఫ్రేమ్స్లో ఒక ఫైట్ ఉందమ్మా. మొత్తం సినిమా అంతా ఆ ఫైట్ అంతా అదే 48 ఫ్రేమ్స్లోనే అద్భుతం. అది చూస్తే మటుకు ఫిదా మటుకు సినిమా మటుకు అద్భుతంగా పెద్ద హిట్ అవుతుంది. మాకు ఇచ్చిన అవకాశాన్ని వారికి మంచి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు, అలాగే డబ్బులు ఇవ్వాలని, బ్రహ్మాండమైన కలెక్షన్స్ రావాలని. మీరు అన్నట్టు కలెక్షన్ కింగ్ ఎదురుగుండానే ఉన్నారు అనిల్ గారు. నేను నిన్న కాకినాడలో చూసాం సినిమా. ఇప్పటికీ రిలీజ్ రోజున ఉన్న జనమే ఉన్నారు. మా డైరెక్టర్ గారు ఇంకా అద్భుతమైన ఇప్పుడు పెద్ద ప్రాజెక్టులోకి వెళ్ళిపోయారు కాబట్టి ఈసారైనా మేము మిస్ అవ్వకుండా మీ వెనకాల తిరుగుతామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి బ్యానర్, ఈ ప్రొడ్యూసర్ గారికి అందరికీ మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పృథ్వీ గారు. అండ్ పృథ్వీ గారా ప్రణీత్ గారా ఎవరు మాట్లాడుతున్నారు? సార్ ప్లీజ్. సార్ మేకప్ మెటీరియల్స్లో డూ యూ వాంట్ టు పికప్ ఎనీ మేకప్ మెటీరియల్ ఫ్రమ్ దర్? మేకప్ మెటీరియల్ ఏమైనా పికప్ చేసుకుంటారా? ఎనీ పృథ్వీ గారు ఇద్దరు రండి, కమాన్. ముందుగా సార్ వెరీ గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్ సార్. లవ్ యూ సో మచ్ సార్. మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్నా సార్, మాటలు రావట్లేదు నిజంగానే. లవ్ యూ సార్, లవ్ యూ సో మచ్ సార్. ఇంకో 100 సార్లు లవ్ యూ చెప్పాలను సార్ మిమ్మల్ని చూస్తుంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావుబడి సార్కి, సార్ వెరీ గుడ్ ఈవినింగ్ సార్, హార్టీ వెల్కమ్. అండ్ ఇక్కడికి ఇచ్చేసిన పెద్దవాళ్ళందరికీ, మా కో యాక్టర్స్ అభిమన్యు సార్, కామాక్షి, 30 years పృథ్వీ సార్,
అండ్ పెళ్ళి పృథ్వీ సార్, యానిమల్ పృథ్వీ సార్. సో మీడియా మిత్రులకి అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సావు సార్కి అండ్ అర్చన మ్యామ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ రామ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ విశ్వక్సేన్కి థ్యాంక్స్ చెప్పండి నేను, ఎందుకంటే బాగోదు, నాకు దేవుడిచ్చిన బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ భాను మాస్టర్, వెరీ గుడ్ ఈవినింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, యా, థ్యాంక్ యూ. మూవీ టీమ్ అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్. లవ్ యూ ఆల్. ప్రణీత్, ఇంకొంచెం ఇచ్చేస్తే సార్, sponsor list కూడా చెప్పేసేలా ఉన్నావు. మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు, భయం వేస్తుంది స్టేజ్ మీద. అసలు చిరంజీవి గారు ద మోస్ట్ ఫ్రెండ్లీయెస్ట్ పర్సన్ తెలుసా మీకు? చూడండి, అది చూసారా? మా మెగాస్టార్ చిరంజీవి గారు క్లోజప్ ఒకసారి వేసుకోవచ్చు కదమ్మా స్క్రీన్లో, వెనకాల ఉండే వాళ్ళు కూడా చూస్తారు. అది మా మెగాస్టార్ గారు అంటే. ఎనీ టైమ్ యూ కెన్ హ్యాపీలీ టాక్ విత్ ది మోస్ట్ ఫ్రెండ్లీయెస్ట్ యాక్టర్. అంటే ఫస్ట్ టైం చూడడమే, ఫస్ట్ టైము మాట్లాడడం అనేది, అసలు నాకు ఈ ఆపర్చునిటీ దొరుకుతుందని కూడా నాకు అనుకోలేదు నేను. బట్ సార్, ఇది నా లైఫ్ స్టైల్ సెటిల్మెంట్ సార్, నా లైఫ్ టైం సెటిల్మెంట్ సార్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సుమ గారు. థ్యాంక్ యూ ప్రణీత్, థ్యాంక్ యూ. కొంచెం నవ్వచ్చు నువ్వు, పర్లేదు, టెన్షన్ రిలీజ్. ఎస్, ఇందాక మేము బిగినింగ్లో ఏమో పెళ్లి పృథ్వీ గారు అనేవాళ్ళు, ఇప్పుడేమో యానిమల్ పృథ్వీ గారు అంటున్నారు. యానిమల్ పృథ్వీ గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. అంటే ఈ మధ్య నేను ఇలాంటి ఒక ఫంక్షన్ వెళ్ళండి. ఆ ఫంక్షన్ వెళ్ళినప్పుడు నన్ను ఎవరూ పట్టించుకోలేదు. సో నేను అనుకున్నాను, ఏంటి యానిమల్లో ఎంత పెద్ద క్రేజ్ వచ్చిందే, నన్ను ఎవరు పట్టించుకోలేదే అని. సో తర్వాత దానికి చీఫ్ గెస్ట్ ఎవరంటే మన అనిల్ గారు వచ్చారు. సో అక్కడ వెళ్ళి అనిల్ గారితో స్టేజ్లో కలిసి, సార్ ఐఎమ్ పృథ్వీ అంటే, దెన్ గౌతమ్ ఎస్ఎస్సి సినిమాని గుర్తు చేశారు. ఐ సెడ్ ఎస్ సార్, హ్యాపీ సార్. సో ఆ రోజు నేను చాలా ఫీల్ అయ్యాను, ఏంటి మన క్రేజ్ తగ్గిపోయిందా అని. కానీ ఆఫ్టర్ సంక్రాంతికి వస్తున్నాం, అనిమల్ కన్నా హీ హెస్ గివింగ్ ఎ బిగ్గర్ క్రేజ్. ఎక్కడ వెళ్తూనే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ గారు. అలాగే మనం వెన్ యూర్ షూటింగ్ ఆ సీన్ చూసినప్పుడు పక్క సెట్లో ద బాస్ వాజ్ దేర్. సో అందరూ వెళ్ళి చూశారండి. ఇప్పుడు నాకు ఏం భయం అంటే, లోపల అలౌ చేస్తారా లేదా అని అలా వెళ్ళాను. సార్ రండి సార్, ఒక సైడ్లో కూర్చుంటే బాస్ వాజ్ టాకింగ్. అలా చూసి పృథ్వీ రా అన్నారు. చిరంజీవి గారికి నా నేమ్ తెలుసా అని పక్కన వెళ్ళి కూర్చున్నాను. ఎలా ఉన్నావు సార్? ఇప్పుడు చాలా బాగున్నాను సార్, చాలా సినిమా చేసినాను సార్, కానీ దీనికి ముందు అది నీ మిస్టేక్ రా, నువ్వు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు? నేను వదిలేసి వెళ్ళిపోయిన విషయం నా గురించి, నా బాధ గురించి ద బాస్ నోస్ అని ఐ వాజ్ హై. ఇప్పుడు దాకా ఆ హైలో ఉన్నాను. ఐ లవ్ యూ సార్. సార్, యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ అండ్ కీప్ ఇన్స్పైరింగ్ అస్ సార్. వీ లవ్ యూ లైక్ ఎవ్రీబడి. వీ హ్యావ్ నథింగ్ ఎల్స్ బట్ లవ్ ఫర్ యూ సార్. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఇక్కడ అందరూ వచ్చారు, కానీ నా లైలా ఎక్కడ నా లైలా మేకప్ రూమ్ లో క్యారవాన్ లో రెడీ అవుతుంది సార్. నేను నా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశాను అమ్మా లైలాతోనా. వేర్ ఇస్ మై లైలా? ఐ థింక్ అభిమన్యు సింగ్ గారు తీసుకొని వెళ్ళిపోయినట్టు. నో నో సార్, అభిమన్యు నేను లవ్ చేస్తున్నాను మా లైలా నాది. లైలా మీదే. రాజీవ్ కనకాల నావాడు. ఓకే, లైలాని మీరు ఎందుకు ప్రేమిస్తున్నారు ఒకసారి చెప్పండి. వై డు యు లవ్ లైలా సో మచ్? లవ్ ఆ కళ్ళు, ఆ మూకు, ఆ ఫిగరు, ఆ ఆరెంజ్. వద్దులేండి సార్, నేనే అడిగి పొరపాటు చేశాను. ఓకే, సో మీ లైలా మీకు దక్కాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నామండి. ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే నా లైలా. మీ లైలా మీకు దొరుకుతుంది February 14th. ఎస్, వాసుదేవ్ గారు ఈ లోపు ఏదో ఒకటి మాట్లాడాలనుకుంటున్నారు. ఈయన లైలా గురించి అడగగానే ఆయన కూడా లైలా గురించి వస్తున్నారు ఏంటి? ఇందాకే నేను చెప్పాను కదా ఈయన చాలా కోపంగా ఉన్నారని. ఏంటి వాసుదేవ్ గారు, అక్కడి నుంచి ఫాస్ట్ మోషన్లో వచ్చి ఇక్కడి నుంచి స్లో మోషన్లో వచ్చారు? ఇంతకు మించి నేను ఏం చెప్పలేను. నేను మీతో ఇదివరకు పని చేశాను. ఇందిరాకి ఇద్దరు మిత్రులు 2 సినిమాలకి నేను లైట్ మ్యాన్గా చేశాను ఫిలిం సిటీలో. నేను రాసిన సినిమాకి మీరు రావడం నాకు మాట్లాడలేకపోతున్నా యాక్చువల్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. మీరు మాట్లాడలేకపోతున్నాను అని చెప్పడానికి మీరు మాట్లాడడానికి వచ్చారు, అది గొప్ప విషయం. థ్యాంక్ యూ వాసుదేవ్ గారు. నేను దీన్ని నోట్ చేసి పెట్టుకుంటాను.
ఓకే, సో ఇప్పుడు లైలా నాది అని చెప్పి పృథ్వీ గారు వెళ్ళారు, కానీ లైలా నాది అని అభిమన్యు సింగ్ గారు చెప్తున్నారు. అభిమన్యు గారు